అండ్ నమస్తే. ఈరోజు నేను మురుగేశ్పల్లిలో ఉన్నటువంటి శివోహం టెంపుల్కి అయితే వచ్చాను. దీని పార్కింగ్ అయితే చూశారు కదా, ఇక్కడ ఒక టెంపుల్ పక్కన ఒక పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. అక్కడే మనం అయితే పార్క్ చేసుకోవాలి. ఈ టెంపుల్ ఎంట్రన్స్ కూడా మనకి పార్కింగ్ స్పేస్ నుంచి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో ఈ టెంపుల్ మురుగేశ్పల్లిలోని కెంఫోర్ట్ మాల్ పక్కనే ఉంటుంది. అలానే ఈ టెంపుల్ మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఎవ్రీడే ఓపెన్లో ఉంటుంది. సో ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఉంది, ఎంట్రీ. ఇక్కడ మేబీ టికెట్ ఏమైనా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మన చెప్పుల స్టాండ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాను. సో ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఉంది. లోపలికి అయితే వెళ్తాం. సో చూశారు కదా, స్టాచ్యూ. ఇక్కడ వచ్చేసి కళ్ళకి కడుక్కొని ఇక్కడ మనకి ఇదైతే ఇచ్చున్నారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో శివోహం అంటూ మనము ఈ రుద్రాక్షలు అన్నిటిలో వేసుకొని రావాలి. ఫైనల్గా మనకి ఇచ్చినవన్నీ కదా రుద్రాక్షలు. ఆ రుద్రాక్షలు మనకు ఒక బౌల్ ఇస్తారు. ఆ బౌల్లో అక్కడంతా సో రౌండ్ చుట్టేసుకొని ఒక్కొక్క చోట్ల ఒక్కొక్కటి వేస్తూ శివోహం అంట. సో లాస్ట్ వరకు వచ్చేయాలి. కాలు కడుక్కోగానే ఎదురు మనకి గణేశుడి స్టాచ్యూ అనేది ఉంటుంది. అరౌండ్ 35 feet స్టాచ్యూ. ఇక్కడ మనకు కావాలనుకుంటే రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు. అదైతే అయిపోయింది. సో ఇప్పుడు నేను విఘ్నేశ్వరుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఓం నమో గణపతాయ నమః. ఎంత అందంగా ఉన్నాడు. విఘ్నేష్ దగ్గర దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడి నుంచి చూడండి, శివుడు ఎంత నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. నిజంగా చాలా నెక్స్ట్ లెవెల్. ఇది యాక్చువల్లీ సెంట్రల్ బెంగళూరులో ఇంత పెద్ద ల్యాండ్లో చాలా బాగుంది. ఇక్కడ యాక్చువల్లీ హరిద్వార్ 10 steps అనేటివి ఉన్నాయి. సో లోపలికి అయితే వెళ్దాం. ఏముంటుందో నాకు తెలీదు. సో అంతా ఓకే. హరిద్వార్ 10 steps అంటున్నారు కదా. ఓం నమః శివాయ. హరిద్వార్ అనే స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఇంకా వెళ్ళినట్టు లేదు అక్కడికి. మనం బ్రిడ్జ్ లాగా ఒకటి అరేంజ్ చేస్తున్నారు. ఓకే, ఇంకా లోపలికి వెళ్దాం. సో బద్రీనాథ్, ఇందాక మనం అయితే అక్కడ బోర్డు అయితే చూస్తున్నాం కదా, అవన్నీ ఇక్కడ ఉండేటట్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా దేవుడు ఉన్నట్టు. ఓం నమః శివాయ. ఇలా కొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ కేదార్నాథ్ ఉంది. కేదార్నాథ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమర్నాథ్ అని అయితే ఉంది. సో అమర్నాథ్ దగ్గర కూడా వెళ్ళేసి దర్శనం చేసుకుంటాం. ఓం నమః శివాయ. నిజంగా ఇవి ఐస్ క్యూబ్స్ లాగానే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మనమైతే డౌన్కి అయితే వెళ్ళాలి. బట్ ఇక్కడ నాకు ఎటువంటి సైన్ అయితే కనిపించట్లేదు. వెళ్దాం, ఏమవుతుంది. మనం అవుతుండేది బెంగళూరు. ఓకే, ఇదంతా చాలా డార్క్గా ఉంది. ఓకే, ఇక్కడ ఏదో బయటకి ఎగ్జిట్ వే కూడా ఉన్నట్టుంది. ఐ థింక్ ఇక్కడి నుంచి మనం వెళ్తే శివుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి మనం అయితే బయటకు వెళ్తే శివుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఐ థింక్ ఈ రోడ్డు కూడా కనెక్టివిటీ అదే విధంగా ఉంది. ఎస్, మనమైతే ఇప్పుడు బయటకు వచ్చాం. అయితే పాలాభిషేకం అయితే జరిగింది. మనకి వెనక్కి చూస్తున్నారు కదా అక్కడ. ఇక్కడి నుంచి మనం చాలా దగ్గర నుంచి అయితే శివుని అయితే చూడొచ్చు.
చూపిస్తాను చూడండి. పెద్ద పెద్ద డ్రమ్స్ చూడండి. ఈ సెట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వేస్తున్నారు మొత్తం. ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉందండి. సో ఇక్కడి నుంచి కూడా లోపలికి అయితే వెళ్దాం. చాలా కలర్ఫుల్గా మధ్యప్రదేశ్ మహాకాళేశ్వర్. సో ఇలా కొంచెం ముందుకెళ్తే కాశీ విశ్వనాథ్. సో ఇక్కడ ఉన్నటువంటి శివలింగం కాశీ విశ్వనాథ్. ఇలా కొంచెం ముందుకెళ్ళామంటే ఇక్కడ మల్లికార్జున. ఓకే, మన శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునేశ్వరుడు. మేబీ ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు అయితే చూపించవచ్చు. ఇక్కడ వచ్చేసి నాగేశ్వర్ గుజరాత్. మన 12 జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి లింగేశ్వరం, రామేశ్వర్. అలానే ఇంకొంచెం లోపలికి వెళ్ళామంటే సోమనాథ్, గుజరాత్లోని సోమనాథేశ్వర లింగం. సో మనకి 12 జ్యోతిర్లింగాలు ఇక్కడే చూపిస్తున్నారు. సెట్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. ఓకే, కృష్ణేశ్వర్, మహారాష్ట్రలోని కృష్ణేశ్వర్. సో ఇది ఎల్లోరా కేవ్స్ దగ్గరలో ఉంటుంది. శివ స్టాచ్యూ. ఓకే, झारखंड विद्यानाथ. जो भी ज्योतिर्लिंग का दर्शन करते हैं उनको एक अद्भुत शक्ति मिलती है. जिनका दर्शन ఇక్కడ ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ లింగం. అలానే కొంచెం ముందుకెళ్తే భీమాశంకర్. సో ఇది కూడా మహారాష్ట్రలోని భీమాశంకర్. సో ఇంకా రిమైనింగ్ 2 అయితే ఉన్నాయి. త్రయంబకేశ్వర్, నాసిక్లోని త్రయంబకేశ్వర్. సో దీని తర్వాత కేదార్నాథ్. సో ఇదైతే మనకి ఇచ్చారు నవగ్రహాల దగ్గర అయితే పెట్టి. నవగ్రహాల చుట్టూ ఒక రౌండ్ అయితే వేసి సూర్య, బుద్ధ, గురు, కేతు, శని అండ్ రాహు, మంగళ. సో ఇంతటితో మన దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఎగ్జిట్ గేట్. రియల్లీ స్ప్లెండిడ్. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకోసారి ఎగ్జిట్ అయితే వెళ్ళిపోతున్నాం, బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకోసారి శివుని అయితే చూపిస్తాను చూడండి. రియల్లీ నెక్స్ట్ లెవెల్. ఈ సెట్టింగ్ అంతా చాలా బాగా వేస్తున్నారు, హిమాలయ సెట్టింగ్ లాగా. ఫైనల్గా మన దర్శనం అయితే బాగా అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అయితే బయటకి ఎగ్జిట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ పార్కింగ్ లాట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ టోటల్ మనకి 180 రూపీస్ అయితే పడింది. 150 రూపీస్ టెంపుల్ ఎంట్రన్స్కి, అదేవిధంగా 30 రూపీస్ వచ్చేసి పార్కింగ్ స్పేస్. రియల్లీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. సో లోపల శివ స్టాచ్యూ, అలానే విఘ్నేశ్వర స్టాచ్యూ చాలా బాగుంది. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి మురుగేశ్పల్లె దగ్గర అయితే ఉంది. సో పాసిబుల్ అయితే తప్పకుండా ఈ శివోహం టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఫైనల్లీ దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని నా ఫ్లాట్కి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందంటే, నేను హెచ్ఏఎల్ మ్యూజియంకి అయితే వెళ్దాం అనుకున్నాను. హెచ్ఏఎల్ మ్యూజియం కూడా వెళ్ళా, కానీ అక్కడ మ్యూజియం రెనోవేషన్లో ఉంది. సో అందుకనే వాళ్ళు 24th వరకు మ్యూజియాన్ని అయితే క్లోజ్ చేస్తున్నారు, ఎవరిని అలౌ చేయట్లేదు. సో అందుకనే చేసేదేం లేక శివోహం టెంపుల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది.
యాక్చువల్లీ ఈ టెంపుల్‌కి నేను ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నాను. కానీ అప్పుడు నాకు టైం అయితే కుదరలేదు. బట్ ఈరోజు ఎందుకో వెళ్ళాలనిపించింది. సో, అందుకనే అది క్యాన్సల్ అవ్వంగానే నాకు ఇది శివోహంకెళ్ళాలనిపించింది. సో, అందుకనే వెళ్ళేసి దర్శనం అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, అదే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.